హాయ్ ఎవరివన్, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు బహుశా వరల్డ్ 2019. ఈ వీడియో అయితే బహుశా నవరాత్రుల్లో అలంకరణ చేసినప్పుడు మనం గుడి నుంచి ఇంటికి తీసుకొస్తాం కదండి. తీసుకొచ్చినప్పుడు ప్రతిరోజు హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి తీసుకొచ్చేవాళ్ళం ఇంట్లోకి. అమ్మాయి హారతి తీసి మేమైతే ఆ 11 రోజులు మనం అమ్మవారి గుడిలో కనుక అమ్మవారిని ఎలా అలంకరణ చేస్తారో అలానే అలంకరణ చేసేవాళ్ళం. ఎందులో కూడా తగ్గించి అమ్మవారిని అలంకరణకి ఇది లేదు కదా, అడ్జస్ట్మెంట్ చేసేది ఏం లేదు. కావాల్సినవన్నీ తెప్పించేదాన్ని. అప్పటికప్పుడైనా సరే వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళం ఏమన్నా మిస్ అయితే. ప్రసాదాలు కూడా అంతేనండి. అమ్మవారికి ఏ ప్రసాదం ఇష్టమో అదే ప్రసాదం చేయటం, ఆమెను అలా రెడీ చేసి కూర్చోబెట్టి అలాగనే ఉంచటం. ఇంకా బాలా త్రిపుర సుందరిదేవులు అయితే ఫస్ట్ రోజు అసలు బాలా త్రిపుర సుందరిదేవే వచ్చిందా అన్నట్టు చక్కగా ఉంది. అసలు చాలా బాగుంది. చీర కట్టు కూడా ఎలా ఉన్నదో అలానే కట్టాము. మాకు అనిపించింది, మీకు కూడా అనిపిస్తుందా లేదో చెప్పండి. నాకైతే భవిష్యత్తు చూస్తుంటే బాలా త్రిపుర సుందరిదేవి మా ఇంట్లో ఉందా వచ్చిందా అన్నట్టుంది. మాకైతే చాలా అంటే చాలా బాగుంది. కష్టపడడానికైతే చాలా కష్టపడ్డాం. కానీ అవన్నీ అయిపోయి నాకు మాత్రం పిల్లల్ని చూసుకొని ఎంతో సంతోషపడేవాళ్ళం. గుడి దగ్గర కూడా ఈ పిల్లల కోసం ఇంకా రాలేదని వెయిట్ చేసేవాళ్ళు. పిల్లని తీసుకురాలేదే ఇంకా రాలేదని ఫోన్ చేసేవాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళు. అయితే మా ఫ్రెండ్స్ 2 గంటలకు మొదలు పెడితే సాయంత్రం 7 అయిపోయేది. అదే 4కి మొదలు పెడితే ఖచ్చితంగా మాకు 7 అట్లా అయ్యేది. ఎంత స్పీడ్గా రెడీ చేయాలన్నా అయ్యేది కాదు, ఎందుకంటే ఆ అలంకరణే అంతా. నెక్స్ట్ రోజు రెండో రోజు గాయత్రీదేవి అలంకరణ. ఈ అమ్మవారిని అయితే చూడటానికి చాలా ముచ్చటగా ఉంది. ఎందుకంటే ఆ ఫోటో ఫ్రేమ్ తీసుకొచ్చాము. అది ఎట్లా ఏంటి ఒక అట్ట మీద వచ్చింది. ఇది పెట్టడం కష్టం కదా, మళ్ళీ తీసేసాం దాన్ని. మళ్ళీ ఒక కలర్ ప్రింట్ జిరాక్స్ షాప్లో తీయించి అవి 3 తీయించి దాన్ని ఎట్లా చేయాలి ఏంటి, ఒకటి పాడైపోయినా ఇంకోటి ఉంటుంది కదా అని తీసుకొచ్చాము. ఇంకా తీసుకొచ్చి నేనైతే మా అమ్మాయికి అయితే అర్థం కాలేదు. నేనేం చేశానంటే అమ్మవారి మొహం వరకు కట్ చేయమ్మా అని చెప్పేసి హెయిర్ బ్యాండ్ ఒకటి ఇచ్చి హెయిర్ బ్యాండ్కి అతికిచ్చేసాం. అసలు చక్కగా కూర్చుంది. ఇంకా ఫోటో అది పెట్టినాక అమ్మవారు అసలు గాయత్రీదేవి అలంకరణకే అందం వచ్చింది. ఏదైనా ఇంకంతే కదండి, అమ్మవారికి ఏ అలంకరణ అయితే బాగుంటుందో ఆ ఫ్రేమ్ వస్తేనే కదా బాగుండేది అని చెప్పేసి అది పెట్టాము. అది పెట్టినాక చాలా చక్కగా ఉంది అసలు భవిష్య అయితే. ఇంకా మేమైతే గుడి దగ్గర నుంచి వచ్చేటప్పటికి 10:30 అయ్యేది. ఈయనకి దిష్టి తీసి ఇంట్లో తీసుకెళ్ళేటప్పుడు మాకు ఈజీగా అటు ఇటు 30 గంట పైనే పట్టేది. ఇంకా ఏం చేసి ఆమెని రెడీ చేసి మొత్తం తీసేటప్పటికి మా పని ఉండేది. పోయిన సంవత్సరం రెడీ చేసాము. రెడీ చేసి అబ్బో ఇంకొచ్చే సంవత్సరం వద్దు, పెట్టుకోలేము, చేయలేము అనుకున్నాం. ఆటోమేటిక్గా మళ్ళీ నవరాత్రులు రాగానే అమ్మ పిల్లని రెడీ చేయకపోతే ఎట్లా అని చెప్పేసి రెడీ. 3వ అలంకరణ అండి, అన్నపూర్ణాదేవి. ఈ అమ్మవారు అయితే మీరు చూస్తూనే ఉండుంటారు భవిష్యాన్ని. ఫస్ట్ వీడియోలో ఒకలా ఉంది చీర కట్టు, 2వ వీడియోలో ఇంకొకలా ఉంది, 3వ వీడియోలో ఇంకోలా ఉంది. అట్లా చీర కట్టు కూడా మార్చి కట్టాను ప్రతి దాంట్లో కూడా. ఎందుకంటే అమ్మవారు ఎలా ఉంటే ఆ లుక్ వస్తుంది అని చెప్పి ఆలోచించి చేసేవాళ్ళం. నన్ను రెడీ చేయకముందు పిల్లలాగా గొడవ చేసేది. రెడీ చేసి కూర్చోబెట్టి ప్రసాదం పెట్టి సాంబ్రాణి వేస్తే అసలు ఇక ఆవులింతలు వళ్ళీరుపులు. అమ్మవారు అంటే వచ్చిందా అన్నట్టు ఉండేది. అలా అని ఎగరటాలు ఇవన్నీ కాదండి. కానీ అమ్మవారు మాకు వచ్చిందా, నాకు ఆకలేస్తుంది పెట్టు, నేను తినాలని, పొగేయమని, ఆవులింతలు, ఒళ్ళిరవటం ఇవన్నీ చేసేది. అక్కడేమో అలా చేసేది. ఇక్కడ హారతి ఇచ్చి మనం కొబ్బరికాయ తిప్పేటప్పుడు దానికి ముందు ఇక్కడ ఏం చేసేది అంటే తను ఏళ్ళు తీసి లెక్క పెట్టేది. అది ఎందుకు లెక్క పెట్టేది అడిగితే వేరే లెక్కలు ఎత్తున్నాలి అని చెప్పేది. మాకు అడిగితే చెప్పేది కదా. ప్రతిరోజు అట్లా చేసేది ఏదో ఒక టైంలో. మేము ఆ టైంలో వీడియో తీయలేకపోయాం. 1, 2, 3 వీడియోల్లో వచ్చింది. ఇలా ఏళ్ళు పెట్టి ఊరికే లెక్కేసేది. అలా ఎందుకు చేస్తుంది అనేది మాకు కూడా తెలీదు. అదొకటి మేము అనుకునేవాళ్ళం, ఇది ఇలా ఎందుకు లెక్కేస్తుంది అని. కిరీటం కూడా నచ్చకపోతే ఇంకా అప్పటికప్పుడు రెడీ చేసేసేవాళ్ళం. ఇంకేదైనా సరే ఏది తగ్గకుండా చేయాలి, కంప్లీట్ చేయాలి, ఇవి పెట్టాలి, ఇది పెడితే బాగుంటుంది అని కాంప్రమైజ్ లేకుండా చేసేవాళ్ళం అండి అమ్మవారికి. మీరు ఫుల్ వీడియోలు అన్నీ ఉన్నాయి, పెట్టలేదు అవన్నీ. ఇప్పుడే హారతి వీడియో స్టార్ట్ చేసాం, పెడుతున్నాము. షార్ట్ వీడియోలు అన్నీ చూసే ఉంటుంటారు. భవిష్యాన్ని కూర్చోబెట్టింది కూడా అవన్నీ ఒక వీడియో చేస్తానండి వీళ్ళు చూసుకొని. అంటే టైం పట్టింది కదండి, ఇది ఎప్పుడో దసరాకు తీసి ఇప్పుడు పెట్టాము అంటే ఇంకా అలా చేయాల్సిన వీడియోలు చాలా ఉన్నాయి. అన్నపూర్ణాదేవి అలంకరణలో మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి చూసిన వాళ్ళు. నాకైతే అన్నపూర్ణాదేవి అలంకరణలో అమ్మవారు నుంచొని శివుడికి అన్నం పెడతారు కదా,
అసలు అది ఫోటో తెచ్చిపెట్టి ఆమె చేత పెట్టిస్తుంటే నాకైతే భలే అనిపించింది. చక్కగా బాగుంది అని అనిపించింది. ఇంకా తనైతే కొబ్బరికాయ ఎక్కడ తగిలిద్దో అని వెనక్కి వెళ్ళిపోయేది. ఇక 4వ అలంకరణం కాత్యాయని దేవి అండి. ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని ఏళ్లలో ఈ అలంకరణ ఎప్పుడూ మనం చూడలేదు అమ్మవారిని. అసలు కాత్యాయని దేవి అమ్మవారిని ఎలా రెడీ చేయాలి, కాత్యాయని దేవి అంటే గౌరీదేవే కదా అని చెప్పేసి ఏం చేయాలా అని ఆలోచించాను. ఇంకా ఇంకేముంటుందండి, పసుపు. ఆమెకి కావాల్సింది పసుపు. ఇంకా పసుపు తీసుకొని నుదురు మొత్తం రాసేసి ఇంకా బొట్టు అయితే పెట్టాను. ఆ లుక్ అయితే వచ్చింది అనిపించింది. ఎందుకు ఇట్లా పసుపు రాసావు అని మా అయితే అడిగింది కూడా. అప్పటికి కాదులేమ్మా, కాత్యాయని దేవి అంటే అమ్మవారు గౌరీదేవితో సమానం కదా, గౌరీదేవికి ఇష్టమైంది ఏంటి, పసుపు కుంకుమ, ఆ రెండు ఉండాలే అని చెప్పాను. అవునా, బాగుంది అని చెప్పాను అన్నారు వీళ్ళు కూడా. చిన్న చీరలు తెప్పించి కుట్టించారా, కట్టారా అని ప్రతి ఒక్కళ్ళు అడిగేవాళ్ళు. జాకెట్ కూడా నాదే వేసేదాన్ని. ఇప్పుడు తను వేసుకున్న జాకెట్ నాదే అయినా కూడా చూడండి, ఎక్కడ ఒక కుట్టు కూడా వేయలేదు. ఎలా కట్టానో ఆలోచించండి. చీర కూడా ఎక్కడ ఒక కుట్టు వేయలేదు. పెద్దవాళ్ళు కట్టుకునే చీరలే కట్టాము. పిల్ల అయితే అలానే ఉంచుకునేది. ఎంత కష్టపడి కట్టేవాళ్ళమో ఆలోచించండి. మీరు గమనించే ఉంటారు, ఈ వీడియోలో కూడా ఏళ్ళు లెక్క పెట్టింది. అదే అవి ఏంటంటే ముందు చేసేది మేము ఫోన్ తెచ్చి ఎనర్జెటిక్గా చేసేది. ఒక్కొక్కసారి రాగానే ఫస్ట్ మంచినీళ్ళు అడిగేది, మంచినీళ్ళు తాగేది. బయట గుమ్మంలో నుంచైనా మంచినీళ్ళు తాగేది. ఇంకా హారతి ఇచ్చినాక ఈ హారతి ఇచ్చే గ్యాప్లో ఏళ్ళు లెక్క పెడతా ఉండేది. అలా ఎప్పుడైనా చేసిందంటే ఏం లేదు, అట్లా రెడీ అయి ఉన్నప్పుడు ఇంటికి వచ్చినప్పుడు మాత్రమే తను అలా ప్రవర్తించేది. మాకైతే చాలా బాగుంది అనిపించింది అమ్మవారిని చూసి. ఇంకా 5వ రోజు అలంకరణ లక్ష్మీదేవి. ఈమెను రెడీ చేయాలంటే తెలుసు కదా, డబ్బులతోనే పది కదండి. ఇంకా అలానే డబ్బులు అవి తీసుకొని మొత్తం ఒక బిందెకి డబ్బులు సెట్ చేసి అన్నీ చేసి ఏనుగులు, కమలం, అది ఏ అమ్మవారికైనా ఆ అమ్మవారికి ఏం పెడతామో అలంకరణకి అవన్నీ రెడీ చేసి పెట్టేవాళ్ళం. ఇంకా చీర వచ్చేసేటప్పటికి గ్రూప్లో కలరు పెట్టేవాళ్ళు. ఇది ఈ కలర్ కట్టుకుందాం మనందరం ఈరోజు అని చెప్పేసి గ్రూప్లో వచ్చేది, అమ్మవారి గుడి గ్రూప్లో. ఇంకా ఆ చీరలే భవిష్యత్తు కూడా అమ్మవారికి ఏది కట్టారో ఆ చీర కట్టేదాన్ని ఆ రోజు. తను చీర కట్టుకొని ఉంది చూసారా, వెళ్ళినప్పుడు ఎలా కట్టుకొని ఉందో వచ్చినప్పుడు కూడా ఇంకా అలానే ఉండేది. ఎక్కడ ఊడిపోవటం, జారిపోవటం, లాక్కోవటం ఉండేది కదా చీర. చాలా బాగుండేది అసలు. ఇంకా 6వ రోజు అయితే లలితాదేవి అలంకరణ అండి. ఈ వీడియో హారతి తీయటం మేము మిస్ అయ్యాం, చేయలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఈ వీడియో పెట్టాలి కదా, 11 వీడియోలు ఉండాలని చెప్పేసి ఈ వీడియో పెట్టడం అయితే జరిగింది. తనైతే ఇట్లా కూర్చోబెట్టిన కానీ ఇదే పనిలో ఉండేది. అవన్నీ ఫుల్ వీడియో చేసి పెడతాను. ఇంకా మేమైతే పాపను రెడీ చేయటాకే కానీ వెనక మళ్ళీ డెకరేషన్ అనేది ఆలోచించుకోలేదు. ఇంకా నేనే బ్లూ కలర్ క్లాత్ ఒకటి కొనుక్కొచ్చేసి మిషన్ మీద కుట్టేశాను. కుట్టి ఇంకా అదే వేసాము, లేకపోతే ఇంకొంచెం బాగా చేసేవాళ్ళం మేము. ఇంకా వచ్చేసి 7వ రోజు చాముండేశ్వరి అమ్మవారు. అసలు ఈ అమ్మవారు కూడా చీర కట్టు చూడండి ఇంకొక రకంగా ఉంది. ప్రతి వీడియోలో మీరు గమనించవచ్చు, కిరీటం కూడా మారింది ఈ వీడియోకి. ఇది కూడా మేము మా సొంతంగా తయారు చేసాము. జడ కూడా అంతేనండి, ప్రతిరోజు మార్చి వేసేవాళ్ళం. ఇక్కడ అమ్మవారికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది, స్థూలం రెడీ చేసాము. ఆయుధాలు కూడా అమ్మవారికి ఏ అయితే ఆమె అలంకరించేదో అవే రెడీ చేసి పెట్టేవాళ్ళం. ఇంక ఇక్కడ నుంచి అన్ని వీడియోలో స్థూలం పెట్టాము. ఇంకా సరస్వతీదేవి అలంకరణ, ఇది కూడా వీడియో తీయటం మిస్ అయిపోయిందండి. ఇదైతే 8వ రోజు అలంకరణ. చూడండి ఈ వీడియోలో చూడండి, మీకు అర్థమవుతుంది. హంస, వీణ, కమలం. కాకపోతే ఏంటంటే మేము చేసిన తర్వాత అనుకున్నాం వైట్ కమలం అయితే బాగుండేదేమో అని. ఆల్రెడీ ఇంకా ఎప్పటికప్పుడు అంటే రెడీ చేయడం కష్టం. ఇంకా మహిత నేను తెచ్చేస్తాలేమ్మా, ఎక్కడ చేస్తావు, ఇవన్నీ చేయాలంటే కష్టం కదా అనేది. లేదులేమ్మా చేసుకుందాం మనం ఇంట్లో, నాకు హెల్ప్ చేయని చెప్పి మేము ఇంట్లో చేసుకునేవాళ్ళం. ఈ వీడియో అయితే 9వ రోజు కనకదుర్గమ్మ తల్లి అవతారం. ఇందులో అయితే అమ్మవారి పులి మీద కూర్చొని ఆమె ఆయుధాలన్నీ చేత్తో పట్టుకొని వెనక మళ్ళీ మా అమ్మాయిని కూర్చోబెట్టి 2 ఆయుధాలు పట్టుకొని, ముందు తను 2 చేతులతో 2 ఆయుధాలు పట్టుకొని పక్కనే స్థూలం పెట్టి కూర్చోబెడితే అసలు అమ్మవారు ఉంది. ఎంత బాగుంది అంటే అంత బాగుంది, నాకైతే ఎంత నచ్చింది. ఇంక ఇదైతే 10వ రోజు మహిషాసుర మర్దిని అలంకరణ అండి. ఇంకా అమ్మవారి పువ్వుల దండ వేద్దామని ఆలోచించాను. అయితే నాకు చేసే ఓపిక లేదు. ఫస్ట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకైతే ఫోన్ చేశాను, అరే ఇట్లా కొంచెం రెడీ చేయాల్సింది రండిరా అంటే వాళ్ళు 1కి 5, 6 వచ్చారు పిల్లలు. ఇంకా వాళ్ళు వచ్చేసి ఏం చేయమంటామంటే నేను నిమ్మకాయల దండలకి కలర్ వేసేసి పురుగుల దండలాగా రెడీ చేయండి అని వాళ్ళకి బ్లాక్ పెయింట్, రెడ్ పెయింట్, వైట్ పెయింట్ ఇచ్చాను. ఇంకా రెడీ చేశారు. ఇంకా తర్వాత వచ్చేసి చేతులు కూడా అట్లనే కట్ చేసి మనం ఒక చాట్ ఇచ్చాను. ఇంకా దాన్ని అయితే కట్ చేసి కలర్ అయితే వేసేసారు. ఇక ఒక గుమ్మడికాయ తీసుకొని రాక్షసుడి బొమ్మ వేయించాను దాని మీద. ఇంకా అంతే, ఆమెకు కావాల్సినవి అవే కదా, ఆ 3 రెడీ అయిపోయినాయి. ఇంకా ఆయుధాలు ఏమున్నాయండి, కత్తి, శూలం.
రాక్షసుడు కావాల్సింది అవి రెడీ అయిపోయినాయి. ప్రసాదాలు కూడా అంతేనండి, అమ్మవారికి ఏ ప్రసాదాలు అయితే పెట్టాలో అవే రెడీ చేస్తాం, ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వకుండా. ఇంకైతే ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేయండి, కామెంట్ చేయండి. లాస్ట్ ఇంకొక అలంకరణ ఉందండి. ఈ అలంకరణ చూస్తే కంపల్సరీ రాజరాజేశ్వరి అలంకరణ చూడకుండా వెళ్ళకూడదు. మీరు కూడా నెక్స్ట్ ఆ వీడియో అమ్మవారిని చూసి వెళ్ళండి. ఇంకేముందండి, ఆమె శాంతి స్వరూపిణి కదా, ఆమె అయితే అసలు నవ్వుతానే ఉంది వీడియో అంతా. ఆ వీడియో చేసి ఇంకా 11వ రోజు అలంకరణ రాజరాజేశ్వరి అమ్మవారు. ఈమె చూడండి ఎంత శాంతి స్వరూపిణిగా ఉందో మీకే అర్థమై ఉంటుంది. ఇక లాస్ట్ రోజు అయితే నా మీద ఎన్ని పువ్వులు పోసేసిందో. ఎందుకమ్మా అలా పోస్తున్నావు అంటే రా పోస్తానని చెప్పి తనంతట తానే తీసుకొచ్చి ఎన్ని పువ్వులు పోసి ఆశీర్వదించిందో నన్ను అయితే. ఇంకేదో ఒకటి ప్రత్యేకంగా ఉండాలి కదండి, గాజుల మాల చేసాము, అమ్మవారికి వేయాలి కదా గాజుల మాల. ఇంక ఆయుధాలు ఏముండవు కదండి అమ్మవారికి. శాంతి స్వరూపిణి చెరుకుగడ ఒకటి ఉంది. పూలదండ అయితే అక్కడే గుళ్ళో తీసేసేది ఎప్పుడు. ఇంక ఇంటికి వచ్చిన దాకా కూడా ఉంచుకుంది. ఆ రోజు అయితే మాత్రం పూలదండ గాజులు అయితే కదిలీలేదు, అలానే ఉంచుకొని వచ్చి మేమైతే ఇలా రెడీ చేసాం. ఎవరికి ఏ వీడియో నచ్చిందో చూసి కామెంట్ చేయండి, నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి. భవిష్య ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి, వాచ్ చేస్తున్న వాళ్ళకి కూడా. భవిష్యాన్ని రెడీ అయితే షార్ట్ వీడియోలు అన్ని ఏ వీడియో కూర్చోబెట్టి ఉన్నప్పుడు ఆ వీడియోలో కూడా మీకు ఫుల్ వీడియో రెడీ చేస్తాను. కూర్చోబెట్టిన అప్పుడు ఎలా రెడీ చేస్తాము, ఏమేమి పెట్టాము అన్ని చాలా వీడియోస్ అయితే తీసాము. ఇంకా మేమైతే ఇంట్లో కూర్చోబెట్టిన వీడియోలు అయితే ఒక ఫుల్ వీడియో చేసి పెడతానండి. ఈ వీడియో చూసి నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, వాచ్ చేయండి. బహుశా ఎంత ఓపికగా రెడీ అయిందో చూసారా. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి చేయాల్సినవి, చేస్తాం. బహుశా అయితే మాకు చాలా బాగా సపోర్ట్ చేసింది. మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.